ఈరోజు టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం 11 గంటల నుంచి ఇప్పటి వరకు కొనసాగింది. సుమారు 72 పాయింట్లు డిస్కస్ చేయడం జరిగింది. అందులో కొన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. 6.31 కోట్లతో తిరుమలలో ఎస్ఎస్సి టోకన్లు కలిగి ఉన్న భక్తుల కోసం అల్వార్ ట్యాంక్ సమీపంలో శాశ్వత షెల్టర్లు, క్యూలైన్లు, టాయిలెట్లు నిర్మించేందుకు టెండర్లు పిలిచాం. దానికి ఆమోదం తెలపడం జరిగింది. తిరుమలలోని కుమారధార, పసుపుధార డ్యాములు మరింత పటిష్టంగా ఉండేందుకు డబుల్ లేన్ వంతెన నిర్మాణానికి 2.77 కోట్లు మంజూరుకు ఆమోదం. తిరుమలలో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చేయడంలో భాగంగా జిఎన్సి సమీపంలో 800 కిలోవాట్ల విండ్ మిల్ టర్బైన్ ఏర్పాటు చేయడానికి కోసం విష్ అండ్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారిసే విరాళంగా ఏర్పాటు చేసి టిటిడికి 25 సంవత్సరాల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయడానికి వారు ముందుకు వచ్చారు. అది కూడా ఈరోజు ఆమోదం చెప్పడం జరిగింది. తిరుమలలో ఎస్వి మ్యూజియంలో 12 ఏళ్లకు పైబడిన సందర్శకులకు ₹50 జిఎస్టితో కలిపి ప్రవేశ రుసుము నిర్ణయించడమైనది. తదుపరి మ్యూజియం నిర్వహణ బాధ్యతలను టాటా కంపెనీకే ఇస్తే ఎలా ఉంటుంది? వాళ్ళు మెరుగైన సేవలు అందిస్తారు. స్టాండర్డ్ అయిన కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ చేద్దామని వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఈ ఆఫర్ ఇస్తున్నామనేటువంటి ఉద్దేశంతో బోర్డు ఆమోదం తెలిపింది. తిరుమల కాకులమానుతి సమీపంలో 25 ఏళ్లకు పడిపోయిన ఈ ఘన పదార్థాలు వ్యర్థాలు 100,000 టన్నుల అక్కడ వేస్ట్ మేనేజ్మెంట్గా పడి ఉంది. అవన్నీ బయోమైనింగ్ ద్వారా శాస్త్రీయంగా శుద్ధి చేయడానికి 5 కోట్లు మంజూరు చేయడం జరిగింది. భక్తుల భద్రత దృష్ట్యా తిరుమల తిరుపతిలో టిటిడి ఆలయాలు, విశ్రాంతి భవనాల్లో అగ్నిమాపక ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని 2.35 కోట్లతో నిర్వహణ పనులు నిరంతరాయంగా కొనసాగించాలని నిర్ణయం చేయడం జరిగింది. భక్తుల భద్రత ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలలో టీబీసీ మరియు ఏటీసీ విశ్రాంతి భవనాల వద్ద ఉన్న 12 పాత భవనాలను తొలగించి వాటి స్థానంలో దాతల సహకారంతో నూతన భవనాలను నిర్మించేందుకు నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా 2027 సంవత్సరానికి సంబంధించి శ్రీవారి క్యాలెండర్లు, డైరీలు ముద్రించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించి ఇందులో డైరీలు 10 లక్షలు, 12 పేజీల క్యాలెండర్లు 13.50 లక్షలు, 6 పేజీల క్యాలెండర్ 75,000 ముద్రించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. గతంతో పోలిస్తే ఈసారి చాలా తక్కువ రేట్లో మనం వాళ్ళతో నెగోషియేట్ చేసి అది ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా డీటెయిల్ మీకు అందిస్తాం. తిరుమలలో ఆక్టోపస్ బేస్ క్యాంప్ అదనపు మౌలిక సదుపాయాల కల్పనకు ఎఫ్ఎంఎస్ సేవల కోసం 2.91 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ప్రభుత్వ అనుమతి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయం చేయడం జరిగింది. ఒకసారి ప్రతిపాదనలు గవర్నమెంట్ నుంచి ఆమోదం వస్తే ఆ పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఇకపోతే ఒంటిమిట్ట సీతా లక్ష్మణ సన్నిహిత కోదండరామస్వామి వారి
వాళ్ళ బంగారు కవచాల తయారీకి టీటీడీ ట్రెజరీలో 1000 గ్రాముల బంగారాన్ని వినియోగించుకునేందుకు ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా 17.84 కోట్లతో ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో వద్ద యాత్రికులు సౌకర్యార్థం కోసం 100 పడక గదులు విశ్రాంతి గృహ నిర్మించడానికి ఒక కాంప్లెక్స్ నిర్మించడానికి ఆమోదం జరపడం జరిగింది. ఒంటిమిట్ట కోదండరామ స్వామి వారి ఆలయం ఈశాన్య మాడ వీధుల విస్తరణ కోసం కూడా యాత్రికుల సౌకర్యం అభివృద్ధి కోసం 6,103 చదరపు అడుగుల భూమి సేకరణ నిమిత్తం జిల్లా యంత్రాంగానికి 2.11 కోట్లు చెల్లింపునకు టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారి ఆలయంలో ముఖమండపంపై పాలహార నిర్మాణం, మిగిలిన ప్రాకార గోడ నిర్మాణానికి 2.5 కోట్లు టెండర్కు ఆమోదం జరపడం జరిగింది. టీటీడీ లాంటి ధార్మిక సంస్థల ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఆధారణ పదాలను నిరంతరాయంగా పారాయణం జరిగేలా చర్యలు చేపట్టాలని, ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లోని కూడా నిత్య పారాయణం, లోక కళ్యాణం జరిగేలాగా వేద పారాయణం స్కీమ్ ద్వారా 791 మందిని సంభావన వేద పండితులుగా నియమించేందుకు నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ దాని సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్ట్, ఎస్వి సంగీత నృత్య కళాశాల తదితర విభాగాల్లో సేవలందిస్తున్న కళాకారులను పారితోషికాన్ని ఆయా కళాకారుల నైపుణ్యాన్ని బట్టి పెంచేందుకు ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా టీటీడీ క్యాంటీన్ల విభాగంలో ఉన్న 65 సర్వర్ల పోస్టులను క్యాటరింగ్ సూపర్వైజర్ పోస్టులుగా అప్గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయం చేయడం జరిగింది. ఈ రోజుకు ఉన్నటువంటి ఈ ముఖ్యమైనటువంటి అంశాలు, చాలా అంశాలు మీద డిస్కస్ చేసామని, అందులోని కొన్ని ముఖ్య అంశాలు ఈ రోజుకి ఇవే ఉన్నాయి. ఇకపోతే